ఒక ఊరిలో రాము మరియు సోము అనే ఇద్దరు బాలురు ఉండేవారు. వారు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే స్కూల్లో చదువుకుంటూ ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేవారు. ఏ కష్టం వచ్చినా ఒకరిని ఒకరు వదిలిపెట్టమని మాట ఇచ్చుకున్నారు. ఒకరోజు వారు పక్క గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. చిన్న దారి కావడంతో ఇద్దరూ అడవి గుండా వెళ్లారు. అడవి చాలా అందంగా ఉంది. ఇద్దరూ ఆనందంగా నడుస్తున్నారు. అకస్మాత్తుగా చెట్ల మధ్య నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ముందుకు చూసేసరికి ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుగా నిలబడి ఉంది. ఇద్దరికీ ఒక్కసారిగా భయం పట్టుకుంది. ఏమీ ఆలోచించకుండా రాము వెంటనే దగ్గరలో ఉన్న చెట్టెక్కాడు. కానీ సోముకి చెట్టెక్కడం రాలేదు. ఏం చేయాలో తెలియక సోము కంగారుగా నిలబడ్డాడు. అప్పుడు సోముకి ఒక ఆలోచన వచ్చింది. తన శ్వాస ఆపుకుని నేలపై పడుకుని చనిపోయినట్లు నటించాడు. ఎలుగుబంటి సోము దగ్గరకు వచ్చింది. అతని ముఖం దగ్గరికి వచ్చి వాసన చూసింది. కొద్దిసేపు నిలబడి అతను చనిపోయాడని అనుకుంది. ఆ తర్వాత ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎలుగుబంటి వెళ్లిపోయిన తర్వాత రాము చెట్టుపై నుంచి దిగి వచ్చాడు. సోమును చూసి, ఎలుగుబంటి నీతో ఏమన్నది అని అడిగాడు. సోము ప్రశాంతంగా, కష్టంలో వదిలేసేవాళ్లను స్నేహితులుగా నమ్మొద్దని చెప్పింది అన్నాడు. నిజమైన స్నేహితుడు ప్రమాదం వచ్చినా కష్టం వచ్చినా మన వెన్నంటే ఉంటాడు. మోసం చేసేవాడితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు, నమ్మకూడదు.